బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. జనజీవన స్రవంతిలో చేరి ఇక ప్రజా సమస్యలపైన పరిష్కారం కోసమైతే కృషి చేయాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చారు. లొంగిపోయిన మాజీ మావోయిస్టులను కూడా గిరిదర్శక గైడ్స్గా అయితే నియమిస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మరి గణపతి ఆరోగ్యం బాగాలేదన్న విషయం కూడా తెరపైకి వస్తూ ఉంది. మరి లొంగిపోతే అవసరమైనటువంటి వైద్యం భద్రత కల్పిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కూడా తెలియజేస్తోంది. ఆయన సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇంకెవరికైనా కూడా మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నా అంతా జనజీవన స్రవంతిలో కలవాలి. లొంగిపోయిన వారినైతే అన్ని విధాలుగా కూడా ఆదుకుంటాం. అభివృద్ధిలో కూడా భాగస్వాములను చేసినప్పుడే నిజమైనటువంటి అభివృద్ధి సాధించినట్టు అని చెప్పేసి ఆయన తెలియజేశారు. ఇప్పటికైనా వారంతా కూడా జనజీవన స్రవంతిలో కలవాలి. లొంగిపోయినటువంటి మావోయిస్టుల ఆరోగ్యం ఇక భవిష్యత్తుకు ప్రభుత్వం అయితే పూర్తి భరోసా కల్పిస్తుంది అని చెప్పేసి స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. మరి ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి అన్వేష్ని అడిగి తెలుసుకుందాం. అన్వేష్ గారు, మావోయిస్ట్ గణపతి లొంగిపోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆయన పిలుపునిచ్చారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? అంటే దీని వెనక ఏమైనా వ్యూహం ఉందంటారా? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మావోయిస్టులకైతే కొన్ని ముఖ్య సూచనలు అయితే చేశారు. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు సెంట్రల్ కమిటీ మెంబర్ గా ఉన్నటువంటి అనేక మంది తెలంగాణ ప్రభుత్వం ఎదుట లొంగిపోయింది. ఈ లొంగిపోయిన వారిలో చాలా మందికి మావోయిస్టులకు పర్యాటక శాఖలో గిరి దర్శక్ గైడ్స్ గా ఉద్యోగాలు ప్రభుత్వం అయితే ఇస్తుంది. ప్రత్యేక నిఘా బ్యూరో మరియు పర్యాటక శాఖ సంయుక్తగా వారికి ఒక నెల పాటు శిక్షణ ఇచ్చాయి. వారి శిక్షణ పూర్తి చేసుకుని ఇటీవలే విధుల్లో చేరారని సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం వీరిని భద్రాచలంలో ఉన్నటువంటి తెలంగాణ టూరిజం, ములుగు జిల్లాలో ఉన్నటువంటి టూరిజాలలో పనిచేసే విధంగా చర్యలైతే తీసుకున్నారు. ఇదిలా ఉండగా సామాజిక మాధ్యమాల్లో తిరిగి వచ్చిన మావోయిస్టులకు ప్రభుత్వం అయితే అటు నగదుతో పాటు ఇటు పునరావాసాలు కల్పిస్తూ ఉద్యోగాలను కూడా కల్పించడం అనేది చాలా మంచి తరుణం అనేది చెప్పాలి. అంతేకాకుండా ఈ సీఎం రేవంత్ రెడ్డి ఇంకా అడవులు వీడకుండా ఉన్నటువంటి మావోయిస్టు దళపతి ఎవరైతే ఉన్నారో గణపతి ఆయనను లొంగిపోవాలని ఆయన పెట్టినటువంటి షరతులు ఏవైతే ఉన్నాయో అవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి వాటిని కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని అయితే ఆయన నిన్న తెలపడం జరిగింది. అంతేకాదు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి మావోయిస్ట్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి మరియు ఆయన అత్యంత ముఖ్యమైన నాయకుడు మావోయిస్టు పార్టీలో. ఆయన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందినవారు. 2004లో సిపిఐ మావోయిస్టు పార్టీ స్థాపనలో పీపుల్ వార్ గ్రూప్ ఏదైతే ఉందో పిడబ్ల్యూజీ మరియు మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా ఎంసీసీ విలీనంలో కీలక పాత్ర పోషించి సిపిఐ మావోయిస్టు పార్టీకి మొదటి ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు అయితే నిర్వహించారు. గణపతి మావోయిస్టు ఏదైతే నారాయణపూర్ జిల్లాలో ఉన్నటువంటి అబూజ్ మడో అడవుల నుండి ఆయన యొక్క ఆ మావోయిస్టు పార్టీని అయితే నడపడం జరిగింది. తెలంగాణ కరీంనగర్ జిల్లా సారంగపూర్ మండలం బీర్పూర్ గ్రామంలో జన్మించిన ఆయన కాకతీయ విశ్వవిద్యాలయంలో సైన్స్ బిఎస్సి మరియు బిఈడి పూర్తి చేసి టీచర్ గా ఉద్యోగం నిర్వహిస్తూ 1970లో రాడికల్ విద్యార్థి ఉద్యమాల ద్వారా ఆకర్షితులై పీపుల్స్ వార్ గ్రూప్ లో చేరారు. అంతేకాకుండా తర్వాత పార్టీలో ఉన్నత స్థానాలకు ఎదిగి సుదీర్ఘ కాలం పాటు మావోయిస్ట్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు అయితే వ్యవహరించారు. గణపతి నేతృత్వంలో సిపిఐ మావోయిస్టు పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ అటు నారాయణపూర్ జిల్లా నుండి అనేక రాష్ట్రాలకు, దేశంలోనే అనేక రాష్ట్రాలకైతే మావోయిస్టు పార్టీ అత్యంత తక్కువ సమయంలో చేరుకుందని చెప్పాలి, ప్రజల్లో చేరుకుందని చెప్పాలి. అంతేకాకుండా ఈ 2009లో కేంద్ర ప్రభుత్వం ఈ మావోయిస్టు పార్టీని నిషేధ ఉగ్రవాద సంస్థగా అప్పుడు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ముప్పాల లక్ష్మణరావు ఆయన వయసు మరియు ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన 2018 సంవత్సరంలో ఆయన యొక్క ప్రధాన కార్యదర్శి పదవి నుండి ఆయన తప్పుకొని ఆ స్థానంలో నంబాల కేశవరావును ఆయనే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి అంతగా బాలేదని ఆయన ఎటు వెళ్ళినా ఆయనతో పాటు కొంతమంది వారి యొక్క సహచరులు, ముఖ్య అనుచరులు ఆయనతో పాటు ఉంటూ ఆయనకి సేవలు చేస్తూ ఉన్నారని చెప్పి సమాచారం ఉంటుంది. అంతేకాకుండా గత నెల రోజుల క్రితం లొంగిపోయిన మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారు చెప్తున్న వివరాల ప్రకారం వారు 2022-23 ఆ సమయంలో ఏర్పాటు చేసినటువంటి నారాయణపూర్ అబూజ్మడ్ అడవులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ముఖ్య మీటింగ్ కి కూడా గణపతి అటెండ్ అయ్యారని చెప్పి వారు ఆ ఇంటర్వ్యూలో చెప్పడం, ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దీంతో మన ఎవరైతే ముప్పాల లక్ష్మణరావు గణపతి ఉన్నాడో బతికే ఉన్నాడు అని చెప్పి అయితే
అయితే చాలా మందికి అప్పుడు ఉన్నటువంటి అనుమానం అయితే తీరిందనే చెప్పాలి. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న వివరాల ప్రకారం, అటు లొంగిపోయిన మావోయిస్టులు చెప్తున్న వివరాల ప్రకారం లొంగిపోయిన మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారు గణపతి లొంగిపోవాలంటే జైలులో ఉన్నటువంటి వారి యొక్క మావోయిస్టు సానుభూతి పరులని మరియు అలాగే ఎవరైతే ఇంకా ఉన్న అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టులందరూ బయటికి రావటం కోసం వారికి ఆ ఉద్యోగాలు ప్రభుత్వం నుండి రావాల్సిన ప్రతి ఒక్కటి సదుపాయాలు అందాలని డిమాండ్‌లయితే కొన్ని డిమాండ్‌లు ఒక ప్రధాన డిమాండ్‌లు మావోయిస్టు పార్టీకి సానుభూతి పరులుగా ఆడ జైలులో ఉన్నటువంటిని విడుదల చేయాలని, అంతేకాకుండా మావోయిస్టు పార్టీని లీగల్‌గా ఆహ్, యాక్సెప్ట్ చేయాలని చెప్పి కొన్ని డిమాండ్‌లయితే ప్రభుత్వం ముందుంచారు. ఈ డిమాండ్‌ల గురించి గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అమిత్ షా దగ్గరికి వెళ్లి వీటి గురించి చర్చించి వివరాలు తెలపడం జరిగింది. వీటి గురించి ఆలోచన చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వాటి గురించి చర్చించినట్లయితే మనకు తెలుస్తుంది. మరి అన్వేష్ గారు అంటే ప్రభుత్వము నుంచి అంటే ఎవరైతే ప్రభుత్వంలో ఇప్పటివరకు ఎవరైతే విలీనమయ్యారో ఈ మావోయిస్టులు, మరి మాజీ మావోయిస్టులు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే గణపతి బ్రతికే ఉన్నాడని వాళ్ళు చెప్తున్నారు. కానీ వాస్తవానికి ప్రజల్లో ఇదొక చిన్న సందేహం ఉంది. నిజంగా గణపతి బ్రతికే ఉన్నాడా అని. మరి ఇది ఎంతవరకు దీనిపైన అప్డేట్స్ ఏమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా ఉన్నాయా మరి? ఇప్పుడు మాజీ మావోయిస్టులు లొంగిపోయినటువంటి నంబాల కేశవరావు లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారందరూ చెప్తున్న వివరాల ప్రకారం అటు జగదల్పూర్‌లో లొంగిపోయినటువంటి ఆశన్న గాని, అటు మహారాష్ట్రలో లొంగిపోయినటువంటి ఆహ్, జ దాదా సోను దాదా కానీ, ఇటు మన తెలంగాణలో లొంగిపోయిన ఈ సెంట్రల్ కమిటీ మెంబర్‌లు చాలా మంది లొంగిపోయారు. వీళ్ళందరూ చెప్తున్న వివరాల ప్రకారం 2022, 23 ప్రాంతంలో ఈ మావోయిస్టు పార్టీ బలహీన పడిన విషయమై వాళ్ళొక మీటింగ్ అబూజుమర్ అడవుల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఆ ప్రాంతంలోకి అప్పుడు గణపతి కూడా రావడం జరిగిందని చెప్పి సోను దాదా అయితే ఒక ముఖ్య ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలైతే వివరించారు. ఆయన బతికే ఉన్నారని, ఆయన చనిపోలేదని అయితే ఆయన చెప్పాడు. దీంతో ఇప్పుడు మనకున్న సమాచారం ఏంటంటే ఎవరైతే మన ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆయన మాత్రం ఆరోగ్య పరిస్థితి ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నట్లయితే మనకు సమాచారం. ఆయన నడవలేక మంచం మీద ఉన్నట్టు గత కొన్నేళ్లుగా 2018 తర్వాత ఆయనను ఎవరో నలుగురు మావోయిస్టులు ఆయన మంచాన్ని ఎప్పుడూ పట్టుకొని ఉంటున్నారని చెప్పి ఆయనకి ముఖ్య అనుచరులు ఎవరైతే ఉన్నారో అటు ఆయన ప్రస్తుతం ఒక గ్రామంలో ఉంటున్నారు. ఆ గ్రామంలో ఆయన సేవలు అందుకుంటున్నారని చెప్పేసి సమాచారం. బట్ ఏంటంటే ఇదంతా మనకి అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో వారితో తెలుస్తున్న వివరాలు ఇవి. అంతే పూర్తిగా అయితే ఆయన బ్రతికున్నారా లేదా చనిపోయారా లేదా అనే విషయాల మీద మాత్రం ముందు ఇంకా ఇంకా చాలా విషయాలు తెలియాల్సి ఉంది. సో మరి ఇప్పటికే ఆయన కొడుకు బంధువులు కూడా అయితే లొంగిపోవాలని చెప్పేసి వాళ్ళు కూడా పిలుపునిస్తానే ఉన్నారు. మరి గణపతి లొంగిపోయే ఛాన్స్ ఏమైనా కనిపిస్తా ఉందా ఒకవేళ ఆయన బ్రతికే ఉంటే? అయితే ఆయన పెట్టినటువంటి ఏవైతే షరతులు ఉన్నాయో ఆ షరతులకు అటు సెంట్రల్ కమిటీ గాని, అటు సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా ముందు ఉంచినటువంటి ఆ షరతులకి ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆయన లొంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం అయితే అందుతుంది శ్రీరామ్. అంతేకాకుండా ఇటు తెలంగాణలో లొంగిపోయినటువంటి మావోయిస్టులు అందరూ కూడా ఇతను ఏవైతే డిమాండ్‌లు పెట్టాడో ఆ డిమాండ్‌లన్నిటిని కూడా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు ఉంచడం జరిగింది. రేవంత్ రెడ్డి కూడా ఈ సంబంధించిన డిమాండ్‌ల గురించి సెంట్రల్ కమిటీ సెంట్రల్ కమిటీ ఏదైతే చెప్పిన డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నిటిని కూడా సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా వద్ద అయితే చెప్పడం జరిగింది. అమిత్ షాతో కూలంకషంగా ఒక గంటకు పైగా వీటి గురించి చర్చ చేసినట్టయితే మనకు సమాచారం అందుతుంది. కానీ ఆ చర్చల్లో అమిత్ షా అయితే ఆలోచన చేసి వీరు చెప్పినటువంటి వాటిని ముందుకు తీసుకెళ్దాం అని చెప్పి సమాచారం అయితే ఇచ్చారని చెప్పి రైట్. థ్యాంక్ యూ అన్వేష్.